తెలుగు సినీ పరిశ్రమలో వరుస వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే సినీ దిగ్గజం ప్రముఖ దర్శకుడు కళా తపస్వి కె విశ్వనాథ్ తాజాగా శివైక్యం చెందారు. గురువారం రాత్రి 11 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మరణ వార్త విని తెలుగు సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఇండస్ట్రీ పెద్ద దిక్కును కోల్పోయిందంటూ సినీ ప్రముఖులు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చివరగా ఒక పాటను తన కొడుకు చేత రాయించి ఆ పాటను వింటూనే ఆయన కుర్చీలో వాలిపోయారు. ఏమైందో అని కలవరపడిన కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని అపోలో హాస్పిటల్కు తరలించగా అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, అభిమానులు ప్రతి ఒక్కరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. దర్శకుడిగా కె విశ్వనాథ్ 50 చిత్రాలను రూపొందించినప్పటికీ ఆయనకు కళా తపస్వి అన్న పేరును తెచ్చిపెట్టింది మాత్రం శంకరాభరణం చిత్రం మాత్రమే. 1980 ఫిబ్రవరి 2వ తేదీన విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుని ఎన్నో అవార్డులను కూడా అందించింది. అలాంటి రోజునే ఆయన మరణించడం మరింత బాధాకరమని చెప్పాలి. తెలుగు సినిమా ఖ్యాతిని దేశం గుర్తించేలా చేసిన కళా తపస్వి తన వారసుల కోసం కూడా ఎంత సంపాదించారు అనేది ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. జూబ్లీహిల్స్లో 12 కోట్ల రూపాయల విలువైన ఇల్లుతో పాటు హైదరాబాద్ శివార్లలో 8 ఎకరాల స్థలం కూడా ఉన్నట్లు సమాచారం. ఆయనకు 2 కొడుకులు, 1 కుమార్తె కాగా వారసులకు సమన్యాయం చేయాలనే ఆలోచనతోనే సుమారుగా 130 కోట్లకు పైగా ఆస్తులు సంపాదించి వారి పేరున రాసినట్లుగా తెలుస్తోంది. మరణం తర్వాత కుటుంబంలోని వ్యక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని ముందు జాగ్రత్తగా ఆయన అలా చేశారు అని తెలిసిన ప్రతి ఒక్కరూ ఆయన ముందు చూపు గురించి తెలిసి ప్రశంసిస్తున్నారు.